తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం ఉంది. అంటే ఎంక్వైరీనైనా మీరు ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? నేను ఫిర్యాదు చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు MOU రాసిచ్చిన రోజే ఇది అమలు చేయటం లేదు అని ఫిర్యాదు చేసేదాన్ని. నిజానికి సొంత తల్లిని కోర్టుకి ఈడ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నాకు పర్సనల్ గ్రడ్జెస్ లేవు అని నిరూపించుకోవడానికి మేబీ నేను పర్సనల్ ఫిర్యాదు చేయకపోవచ్చు, కానీ నేను చెప్పాలనుకుంటున్నది ఇది సోషల్ ఇష్యూ. ఇక్కడ తప్పు జరిగింది, చాలామంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ప్రభుత్వాలు షుడ్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ దిస్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగాలి, శిక్ష పడాలి. అంటే అప్పట్లో తెలంగాణలో మీ సర్వే అవుతున్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించింది అనుకోవచ్చా? పూర్తిగా మీ ఎదుగుదల లేకుండా ఉండడానికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ సంబంధం, ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. మేడం, లాస్ట్ అంతకుముందు అంటే మీకు సంబంధించినటువంటి కొంతమంది అనుచరులను కూడా ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కొంతమంది బెదిరించారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేది కొన్ని వార్తలు. ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారులే కాదు, ఏ లెవెల్లో ఏ బెదిరింపులు, ఏ ఒత్తిళ్లు చేయాలో అన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు ఆమె. కేసీఆర్ జగన్ కలిసి ఫోన్ ట్యాప్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు షర్మిల. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికి వాస్తవమని, ఫోన్ ట్యాపింగ్ అప్పటి తెలంగాణ ఏపీ సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అన్నారు ఆమె. పొలిటికల్ టర్మ్ 2018, 19 పొలిటికల్ టర్మ్ కాలంలో, అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను, లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోను ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోను ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషను, ఒక ఆడియో కాన్వర్జేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు.
మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందిస్తారు. రాజు, చెప్పండి. అటు షర్మిల అయితే తన ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అలాగే జగన్ మధ్య కూడా సత్సంబంధాల ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయిందంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? అంటే షర్మిల వ్యాఖ్యలు కనుక ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలించి చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం, అటు జగన్ కేసీఆర్కి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం కేవలం రాజకీయ సంబంధమే కాదు, ఇది రక్త సంబంధాన్ని కూడా మించిపోయింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. ముఖ్యంగా నా ఫోన్ ట్యాపింగ్, నా భర్త ఫోన్ ట్యాపింగ్, ఆ ఫోన్ కూడా ట్యాప్ అయ్యాయి. నాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటిది ఇక్కడ ఖచ్చితంగా జరిగింది. ఫోన్ ట్యాప్ అవ్వలేదనడానికి ఏమాత్రము సందేహం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు తెలంగాణ అప్పట్లో అంటే కేసీఆర్ గవర్నమెంట్లో అటు కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మధ్యన సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు తెలంగాణలో షర్మిల పార్టీ ప్రారంభించి పార్టీలో అటు కేసీఆర్ గవర్నమెంట్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది. కాబట్టి అటు జగన్మోహన్ రెడ్డి కోరిన విధంగానే కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పూర్తిగా సమర్థించింది, ఫోన్ ట్యాప్ చేసింది. ఆ ఆడియోలను కూడా వైవి సుబ్బారెడ్డి, ఎందుకంటే తమ చిన్నాన్నే వైవి సుబ్బారెడ్డి బయట వ్యక్తి కాదు, స్వయాన హైదరాబాద్ వచ్చి ఆ ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి క్లిప్పింగ్ని తనకి వినిపించారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి దీన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, దీన్ని మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, కానీ నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వైవి సుబ్బారెడ్డి వచ్చి నాకు స్వయంగా చెప్పారన్న విషయాన్ని ఇక్కడ బయట పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో అటు ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు, అధికారులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి జగన్కి సహకరించి షర్మిల ఫోన్తో పాటుగా ఇతర అంటే షర్మిల భర్త, ఆమెకు సంబంధించినటువంటి ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేది ఇప్పుడు స్వయంగా షర్మిల చెప్తుంది. నేను ప్రత్యక్షంగా వెళ్ళి అటు సిట్ అధికారులకు, అక్కడ దీన్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి అధికారులకు స్వయంగా నేను ఫిర్యాదు చేయలేకపోవచ్చు. ఎందుకంటే దీన్ని ఫిర్యాదు చేసే కంటే నన్ను ఏ విచారణకు పిలిచినా అక్కడికి వచ్చి దీని మీద ఖచ్చితంగా వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ షర్మిల అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా తమ ఫోన్ ట్యాప్ అయిందనేది షర్మిల స్వయంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు శ్రవణ్ రావు కానీ, ప్రభాకర్ రావు కానీ వీళ్ళందరినీ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే షర్మిల వాంగ్మూలాన్ని తీసుకోవడానికి కూడా ఒకవేళ ఆ షర్మిలను కోరితే కనుక ఖచ్చితంగా వచ్చి హైదరాబాద్లో నేను ఆ వాంగ్మూలం ఇస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి సిట్ అధికారులు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కొంతమంది అధికారులు సంబంధించినటువంటి ఫోన్లు మాత్రమే ట్యాప్ అయ్యాయని భావించినటువంటి తరుణంలో ఇప్పుడు వైఎస్ షర్మిల పేరు తెర మీదకి రావడం, దాని వెనక అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలనే వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్ చేస్తారు. ఎందుకంటే ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ షర్మిల వ్యాఖ్యలు చేసినటువంటి దానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి రక్త సంబంధికురాలు, నేను ఆయన రక్తాన్ని నా ఫోనే ట్యాప్ చేశారు, మమ్మల్ని అందరినీ బయటికి పంపించారు, మేనకోడలు అదేవిధంగా మేనల్లుడికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాల్లో అటు జగన్మోహన్ రెడ్డి కాజేయడం కోసమే మా ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేశారనే ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు వైఎస్ షర్మిల చేసినటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మరి పొలిటికల్గా జగన్ వైపు నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుందనేది చూడాలి. జగన్ మాట్లాడతారా దీని మీద, లేదా ఆయనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు మాట్లాడతారా, ఏ విధంగా డిఫెన్స్ చేసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా వైఎస్ షర్మిల కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు వాంగ్మూలం ఇవ్వాలని కోరితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తాను. నా ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి ఆ వివరాలన్నింటినీ కూడా నేను అందిస్తాను. నాకు ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారన్నారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా నేను అక్కడ తెలియజేస్తానని షర్మిల చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారు, షర్మిలకి నోటీసులు ఇచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి రమ్మంటారా, లేదా ఈ విధంగా ఈ వ్యాఖ్యలను తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎస్ రాజు, మనం కనుక షర్మిల వ్యాఖ్యలు ఒకసారి చూసినట్లయితే సుబ్బారెడ్డి చెప్పారు అన్నారు. మరి సుబ్బారెడ్డి అప్పుడు చెప్పిన సుబ్బారెడ్డి ఇప్పుడు ఎందుకు చెప్పరు, ఆ విధంగా మాట్లాడడం వెనక కారణాలేంటి?
అంటే ఖచ్చితంగా ఇక్కడ అటు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆమె పార్టీని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ వైసీపీలో వైవి సుబ్బారెడ్డి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, కుటుంబ పరంగా కూడా సత్సంబంధాలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే ఆస్తుల వ్యవహారానికి సంబంధించి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్ షర్మిలకైతే వైవి సుబ్బారెడ్డి సహకరించే అవకాశం అయితే లేదు. గతంలో ఫోన్ ట్యాప్ అయినటువంటి సమయంలో వైవి సుబ్బారెడ్డి స్వయంగా అటు షర్మిలకి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేసినా కూడా ఇప్పుడు జగన్ వైపే అటు వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ షర్మిల చెప్పినటువంటి 2 పేర్లు అటు వైవి సుబ్బారెడ్డి నాకు ఫోన్ ట్యాపింగ్ అయింది దాని విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి కూడా వీళ్ళిద్దరూ నాకు సంబంధించినటువంటి వ్యవహారంలో నాకు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి జగన్తో లేడు, కానీ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్ ఏది ఆదేశిస్తే అదే చెప్తారు. రక్త సంబంధం ఉన్నా కుటుంబ సభ్యులుగా కలిసి ఉన్నా కూడా ఈ విషయాన్ని మాత్రము బయట పెట్టే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి చెప్తారో లేదనేది మాత్రం నాకు సందేహం ఉందని వైఎస్ షర్మిల చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా కుటుంబ పరంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నాడు. కానీ అటు వైఎస్ షర్మిలకి మధ్య కొంత సన్నిహితం అనేది తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ఏది చెప్తే అది వైవి సుబ్బారెడ్డి చేసే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ షర్మిల కూడా ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి నా ఫోన్ ట్యాప్ అయినటువంటి విషయాన్ని నాకు అప్పట్లో చెప్పారు, కానీ ఇప్పుడు బయట పెట్టరా అనే విషయం అయితే తెలియదు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైఎస్ షర్మిల కనుక ఖచ్చితంగా అటు సిట్ అధికారులకు ఒక వాంగ్మూలం ఇచ్చి వైవి సుబ్బారెడ్డి మీరు చెప్పారు కాబట్టి వైవి సుబ్బారెడ్డి కూడా ఒక నోటీసులు ఇచ్చి వాళ్ళు విచారణకి రావాలని కోరితే కనుక మరి ఆ యాంగిల్ ఏమన్నా ఆలోచిస్తారా పోలీసులు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తం అటు ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కొంత పరమైనటువంటి విమర్శలు చేయడం, ఇప్పటి వరకు కుటుంబపరమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు రాజకీయంగా అటు తెలంగాణలో ఎదుగుదల లేకుండా ఇక్కడ ఆంధ్రలోనే ఎదుగుదల లేకుండా ఉండేలాగా చేయడం, దానికి తోడు తమ ఆస్తులన్నింటినీ కాజేయడం కోసమే ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాం ఎప్పుడు మాట్లాడుతున్నామో అటు కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇతర వ్యక్తులతో కానీ మాట్లాడిన ప్రతి విషయాన్ని ఈ ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఆస్తిని కాజేయడానికి తనకు రావాల్సినటువంటి ఆస్తుల హక్కుని రాకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నం అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి తదుపరిగా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారు, ఇంకా షర్మిల ముందు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధమైనటువంటి ఈ వ్యాఖ్యలు మాటలు దాడి చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజు, మనం చూసినట్లయితే సుబ్బారెడ్డి స్వయంగా మా ఇంటికి వచ్చి నాకే చెప్పారు, దానికి సంబంధించిన ఆడియో కూడా నేను విన్నానని షర్మిల స్పష్టంగా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం అని బల్లగుద్ది చెప్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి చెప్పారో అప్పుడే ఎందుకు షర్మిల చెప్పడానికి అంటే కంప్లైంట్ చేయడానికి సాహసించలేదు? దాని వెనక కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఫిర్యాదు చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు కాదు ఎప్పుడో ఫిర్యాదు చేసేదాన్ని ఖచ్చితంగా. కానీ ఇది నాకు స్వయాన వైవి సుబ్బారెడ్డి నా ఇంటికి వచ్చి ఈ ఫోన్ ట్యాప్ అయిందన్న ఆడియోలను నాకు వినిపించినప్పుడే నేను ఫిర్యాదు చేయాలి. కానీ నేను ఆ విధంగా వెళ్ళా. కాకపోతే రాజకీయంగా నన్ను ఎదుగుదల అటు తెలంగాణలో ఉన్నా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా ఆ రాజకీయంగా నన్ను ఎదుగుదల లేకుండా చేయాలి, రాజశేఖర రెడ్డి బిడ్డగా నన్ను ఎదగకుండా చూడాలి, ఆస్తుల వ్యవహారం ముఖ్యంగా ఆస్తులకు సంబంధించినటువంటి నాకు రాకుండా ఉండేలాగా చూడాలి. ఇదే అక్కడ జరుగుతున్నది. నేను ఫిర్యాదు చేయడానికి ముందుకు వెళ్ళలేకపోవచ్చు, కానీ అధికారులు నన్ను వివరణ అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా ఇస్తాను. అంటే కొంత కుటుంబ పరంగా నేను ఇప్పటికే ఫైట్ చేస్తున్నాను ఆ ఆస్తుల విషయంలో. అట్లని నా ఓటా నాకు రావాల్సిన వాటి విషయానికి సంబంధించి నేను ఇప్పటికే ఉన్నాను. నన్ను ఎన్ని రకాలుగా, ఎందుకంటే ఒక వైఎస్ షర్మిలగానే కాదు నా భర్తని నా వెనకున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా బెదిరింపులకు గురి చేశారు. అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి కేసీఆర్ ఆయనకి సంబంధించినటువంటి అధికార గణం కూడా మమ్మల్ని బెదిరింపులకు గురి చేసినటువంటి దాంట్లో ఉంది. నాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళని కూడా బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బెదిరింపులు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అప్పట్లో ఫిర్యాదు చేయలేదు, రాజకీయ కోణంలో ముందుకు వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు కూడా నేను ఫిర్యాదు చేయడానికి ముందుకు వెళ్ళను. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తి వచ్చి ఇది నిజమే ఫోన్ ట్యాప్ అయింది నేను వినిపించాడని చెప్పలేడు. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాప్ అయిన ఆడియో టేపుల్ని కేవలం వినిపించారు తప్ప అవి వైఎస్ షర్మిల దగ్గర ఉండే అవకాశం అయితే లేదు. సో సాక్ష్యాలు లేవు కాబట్టి ఆ మాటనే వైవి సుబ్బారెడ్డి వచ్చి ఇప్పుడు
చెప్పే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలోనే నేను ఫిర్యాదు చేయలేను, కానీ నా ఫోన్ ట్యాప్ అయిందనే విషయానికి సంబంధించి నాకు అక్కడ సిట్ అధికారులు దర్యాప్తులో భాగంగా ఖచ్చితంగా నన్ను వివరణ అడిగితే మాత్రం నేను వాంగ్మూలం ఇవ్వడానికి ఎలాంటి సందేహం లేదు, నేను ఖచ్చితంగా ఇచ్చి తీరుతానని వైఎస్ షర్మిల చెప్తుంది. మరి వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, జగన్కి ఒక కుడిభుజంలాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తారు కానీ అటు వైఎస్ షర్మిలకి సహకరించే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలో అన్ని ఆలోచించే ఇప్పుడు వైఎస్ షర్మిల అయితే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. వైవి సుబ్బారెడ్డి నుంచి తనకి మద్దతు లభించే అవకాశం లేదు కాబట్టి విచారణ చేస్తున్నటువంటి సిట్ అధికారులకు అయితే పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉంది, నేను సహకరిస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగేది పూర్తిగా వాస్తవమని, తను ఇప్పుడు సిట్ అధికారులు కనుక విచారిస్తే పూర్తిగా సహకరిస్తా అంటూ కూడా వైఎస్ షర్మిల